హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక సంఘటనతో ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతరించే ప్రమాదం ఉందా? ఒకవేళ భవిష్యత్తులో అలాంటిది జరిగే అవకాశం ఉందా? అయితే గతంలో చాలాసార్లు యుగాంతం వస్తుందని, అది వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతరించిపోతాయని ఎన్నోసార్లు విన్నాం. అయితే ఆ డేట్ అండ్ టైం దాటిపోయాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. మళ్ళీ ఈ మధ్య యుగాంతం అనే మాట వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు పరిశోధకులు పనిలో పడ్డారు. ఇంతకీ ఆ యుగాంతం ఏంటి? కేవలం ఒకే ఒక సంఘటనతో నిజంగా ఈ భూమి అంతమైపోనుందా? అంటే కొన్ని సిచ్యువేషన్స్ అవుననే చెప్తూ ఉన్నాయి, మరికొన్ని కాదని చెప్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ యుగాంతం ఏంటి అంటే ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిపై పట్టం, అది కూడా 2029లో పడి భూమిని అంతం చేయటం. దీని గురించి ఇంకా మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మనకెప్పుడూ ఏదో ఒక విపత్తులు తలెత్తుతూనే ఉంటాయి. సునామీ రూపంలో కావచ్చు, భూకంపాల రూపంలో కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి వ్యాధుల వల్ల కావచ్చు. ఇలాంటి విపత్తులతో ప్రజల జీవితాలు తలకిందులైపోతూ ఉంటాయి. అయితే ఈసారి విపత్తు ఆస్ట్రాయిడ్ పేరుతో ఆకాశం నుంచి మన వైపు దూసుకొస్తోంది. దాని పేరు అపోఫిస్. ఈ గ్రహశకలం అత్యంత వేగంతో భూమి వైపు దూసుకొస్తోంది. 2029 ఏప్రిల్ 13 కల్లా భూమి వైపుకు వస్తుందని అంటున్నారు. ఆ సమయంలో ఇది భూమిని ఢీకొడితే మనుషులు తేరుకోలేని భారీ విపత్తు సంభవిస్తుందని సైంటిస్టులు భయపడుతూ ఉన్నారు. అసలు ఇంతకీ ఈ గ్రహశకలం కథ ఏంటి చూద్దాం. అపోఫిస్ ఆస్ట్రాయిడ్ అనేది ఒక టైం బాంబ్ లాంటిది. ఎప్పుడు పేలినా భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సరే, అసలు విషయానికి వచ్చేస్తే మనకి సౌరమండలం గురించి తెలుసు కదా. అందులో ఎన్నో గ్రహాలు, సూర్యుడు, చంద్రులు ఉంటాయి. అంతేకాదు ఈ సౌర మండలంలో కొన్ని వేల గ్రహశకలాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ సౌర మండలంలోకి ఎలా వచ్చాయనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసుకోవాలి. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం సోలార్ సిస్టమ్ ఏర్పడక ముందు, అంటే గ్రహాలు ఏర్పడక ముందు, విశ్వంలో భారీ సైజులో ఆకారంలో లేని ఒక రాయి లాంటిది ఉండేది. దీనికి ఒకవైపు వేడి, మరోవైపు చల్లదనం, ఇలా అన్ని రకాలు కలగలిపి ఆ భారీ రాయి లాంటిది ఉండేది. ఆ తర్వాత అనుకోకుండా ఒకసారి ఈ భారీ రాయి విస్ఫోటనం చెందుతుంది. దీంతో ముక్కలుగా విశ్వంలో ఇది చెల్లాచెదురవుతుంది. ఈ ముక్కలతో ఏర్పడిందే సోలార్ సిస్టమ్. ఆ ముక్కల్లో కొన్ని ఆ తర్వాత గ్రహాలుగా ఏర్పడ్డాయి. అందుకే ఈ సోలార్ సిస్టంలో గ్రహాలతో పాటు కొన్ని రాళ్ళు, దుమ్ము, ధూళి కూడా ఉంటాయి అన్నది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తోంది. సరే, ఇప్పుడు మీకు సోలార్ సిస్టంలో ఏముంటాయో తెలిసింది కదా. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే అలా విశ్వంలో చెల్లాచెదురుగా పడిన రాళ్లని గ్రహశకలాలు, అదే ఆస్ట్రాయిడ్ అని కూడా అంటారు. ఇవన్నీ విశ్వంలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ఒక అపోఫిస్ అనే గ్రహశకలం ఇప్పుడు భూమి వైపు ప్రయాణం చేస్తోంది. దీంతో ఇది ఎప్పుడైనా భూమిని ఢీకొడితే పెను ప్రమాదం జరుగుతుందన్నది సైంటిస్టుల అనుమానం. అపోఫిస్ ఆస్ట్రాయిడ్, దీని పూర్తి పేరు 99942 అపోఫిస్. విశ్వంలో ఉన్న శకలాలతో మనకు పెద్ద ప్రమాదం లేదు, కానీ ఈ శకలం మన వైపు దూసుకురావటమే పెద్ద ప్రమాదం. ఈ ఆస్ట్రాయిడ్ను 2004లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతానికి ఇది భూమికి దగ్గరలో ఉంది. అంటే భూమి ఉపరితలం నుంచి చూస్తే 19,000 మైళ్ళు లేదా 31,000 కిలోమీటర్ల ఎత్తులో భూమికి దగ్గరగా వస్తోంది. విశ్వంలో శకలాలు భూమికి దగ్గరగా వచ్చే శకలాలు చాలా తక్కువ, కానీ అపోఫిస్ మాత్రమే భూమికి దగ్గరగా రావడం సైంటిస్టులకు ఇప్పుడు సవాల్గా మారింది. ఇది ఎంత సైజులో ఉంటుందంటే 3.5 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండొచ్చని అంచనా. ఇటీవల దీని వేగం పెరిగింది. ఇది నేరుగా భూమి వైపు రావడాన్ని కూడా గమనించారు. అయితే ఇప్పుడు ఇది వచ్చే వేగాన్ని బట్టి చూస్తే 2029 ఏప్రిల్ కల్లా భూమిని తాకొచ్చన్నది సైంటిస్టుల అంచనా. అప్పుడు తప్పించుకున్నా ఖచ్చితంగా 2068లోనైనా ఇది భూమికి చాలా దగ్గరగా వస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. యుగాంతం గురించి ఇప్పటి వరకు మనం విన్న డేట్స్ లానే ఇప్పుడు దీనికి ఈ డేట్, అంటే 2029 ఏప్రిల్ 13 యుగాంతం అంటున్నారు. దానికోసం తెగ టెన్షన్ పడుతున్నారంతా. చాలామంది ఇంకా ఎన్నేళ్ల టైం ఉందిరా బాబు అంటూ లెక్కలేసుకుంటూ ఉన్నారు. ఈ ఆస్ట్రాయిడ్పై కొంతకాలంగా ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అమెరికా మనోవాలో ఉన్న హవాయి యూనివర్సిటీలో దీనిపై సైంటిస్టులు సరికొత్త పరిశోధన చేశారు. ఇది భూమిని ఢీకొట్టే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అన్నది కూడా లెక్కేశారు. అయితే వాళ్ళు వేసిన అంచనా ఏంటంటే ఇది భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువే ఉన్నా ఇది ఢీకొట్టదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే సూర్యకాంతి పడ్డప్పుడు గ్రహశకలం వేడెక్కుతుంది. హీట్ ఎనర్జీ నుంచి రేడియేషన్ పుడుతుంది. అందువల్ల అపోఫిస్ భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఇదివరకంటే కాస్త తక్కువగా ఉందని చెప్తున్నారు. అలాగని ఇది ఢీకొట్టొద్దని అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు అంటున్నారు.
అయితే రీసెంట్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే గ్రహశకలం ప్రతి సంవత్సరం తన కక్ష నుంచి 557 అడుగులు పక్కకు జరుగుతోంది. అంటే అది క్రమంగా భూమికి దూరంగా జరుగుతున్నట్టే లెక్క. ఆ ప్రకారం 1000 అడుగుల కంటే పెద్ద సైజు అంటే 3 ఫుట్బాల్ మైదానాలంత సైజు ఉన్న ఈ గ్రహశకలం ఒక్కసారిగా భూమిపై పడితే పరిస్థితి ఏంటి అన్నది అందరికీ సవాల్గా మారింది. 2029 ఏప్రిల్ 13న భూమికి ఇది 31,900 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. ఇంత పెద్ద శకలం ఇంత దగ్గర నుంచి వెళ్ళడం అనేది ఇదివరకు ఎప్పుడూ జరగలేదు. దీనివల్లే అంతా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఈ ఆస్ట్రాయిడ్కు అపోఫిస్ అనే పేరు ఎలా వచ్చిందంటే యుగాంతాన్ని తెచ్చేలా ఉంది కాబట్టి దీని పేరు అపోఫిస్ అని పేరు పెట్టారు. ప్రాచీన పురాణాల ప్రకారం చూస్తే అపోఫిస్ అంటే దయ్యల్లాంటి పాము అని అర్థం. ఇది చెడుకు సంకేతం. సూర్యదేవుడైన రాకు ఈ పామును శత్రువుగా చెప్పేవారు. అలా అపోఫిస్ గ్రహశకలం ఇప్పుడు మన భూమికి శత్రువు అన్నమాట. ఈ గ్రహశకలం ఇప్పుడు సెకండ్కి 30.728 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఈ ఆస్ట్రాయిడ్ జస్ట్ 20 సెకండ్లో వెళ్ళిపోగలదు. అంత వేగంగా వెళ్లే ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టాల్సిన పని లేదు. కనీసం భూమిని రాసుకుంటూ వెళ్ళినా చాలు. అది ఎక్కడైతే రాసుకుంటూ వెళ్ళిందో అక్కడ భూకంపాలు వస్తాయి. నగరాలు తుడిచిపెట్టుకుపోతాయి. అంతేకాదు భూమి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము ధూళి ఆకాశంలోకి లేస్తాయి. కొన్నేళ్ల పాటు అది భూమి చుట్టూ అలాగే ఉంటుంది. దీనివల్ల ఎండలు భూమిపై పడవు, కాలుష్యం పెరుగుతుంది, తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది. ఇలా వరుసపెట్టి అన్ని విపరీతాలే జరుగుతాయి. గ్రహశకలం భూమిని తాకడమే కాదు, ఒకవేళ గ్రహశకలం భూమిని ఢీకొడితే యుగాంతం ఖాయం. అయితే అలా జరగకుండా ఏం చెయ్యాలా అని సైంటిస్టులు తలలు పగలగొట్టుకుంటూ ఉన్నారు. అయితే మరోవైపు నాసా టీం మాత్రం ఇది ఇప్పట్లో భూమిని తాకే అవకాశం లేదు అంటోంది. 2029 మాత్రమే కాదు 2068లో కూడా ఇది భూమిని ఢీకొట్టకపోవచ్చని చెప్తూ ఉన్నారు. ఒక 100 ఏళ్ల వరకు ఆ అవకాశమే లేదు అంటున్నారు. శక్తివంతమైన రేడార్ టెక్నాలజీ ద్వారా అపోఫిస్ను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. సో మనకింకా టెన్షన్ లేదు, కానీ కాస్తైనా ఆలోచించాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.